అబ్రహం మరియు అతని భార్య చాలా వృద్ధులైనప్పటికీ ఇస్సాకు అనే కొడుకుని ఇచ్చాడు. ఒకరోజు దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. అది చాలా పెద్ద పరీక్ష. దేవుడు చెప్పాడు, నీ కుమారుడైన ఇస్సాకు తీసుకుని నాకు బలి అర్పించు. అబ్రాహాము, ఇస్సాకు కలిసి ప్రయాణం ప్రారంభించారు. బలిపీఠం కోసం కట్టెలు కూడా ఇస్సాకు మోసుకెళ్లాడు. అన్నా, బలికి గొర్రె ఎక్కడా అని అడిగాడు. అప్పుడు అబ్రాహాము నమ్మకంగా చెప్పాడు. దేవుడే ఏర్పాటు చేస్తాడు. పైకి చేరుకున్నప్పుడు అబ్రాహాము బలిపీఠం కట్టాడు. ఇస్సాకును బలిగా అర్పించబోతున్నప్పుడు ఒక దేవదూత స్వరంతో అబ్రాహామును ఆపాడు. అబ్రాహాము, ఆగు, నీ కుమారునికి ఏమీ చేయవద్దు. నీవు దేవుని నమ్మకంగా నమ్ముతున్నావని నాకు తెలిసింది. ఆ క్షణంలో అబ్రాహాము ఒక మొక్కలో చిక్కుకున్న ఒక మేకను చూశాడు. దేవుడు నిజంగా ఒక బలి ఏర్పాటు చేశాడు. అతని విశ్వాసం వలన దేవుడు అతనికి మరియు అతని కుటుంబానికి ఎల్లప్పుడూ ఆశీర్వాదం వచించునని వాగ్దానం చేశాడు. అంతేకాదు, ఆయన సంతతిలోంచి ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదం కలుగుతుంది.